బాగుంది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అనమాట. మేము గోల్డ్ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాం వెళ్ళడానికి. అండ్ అత్త వాళ్ళని కూడా పిక్ చేసుకుందామని అక్కడికి వెళ్ళిపోయాం. నేను ఫ్లాగ్ కలర్స్ తో ఇడ్లీ చేస్తే మా అత్త ముగ్గేసి పెట్టింది ఇంటి ముందర అదే కలర్స్ తోనే. ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా, అందుకే అలా చేసినట్టున్నాం ఇద్దరం. అండ్ తమ్నైల్ చూసి వచ్చిన వాళ్ళు అనుకుని ఉండొచ్చు, చిక్పేట్ లో ఏంటి గోల్డ్ షాపింగ్ ఏంటి, ఎవరైనా బట్టల షాప్ కి వెళ్తారు లేదా వేరే షాప్స్ కి వెళ్తారు, అంతేగాని గోల్డ్ షాప్ ఏంటి అనుకోవచ్చు. నేను అలాగే అనుకున్నా, నాకు కూడా ఏం తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా వదిన అత్త వీళ్ళు మాత్రం చాలా సార్లు వెళ్ళారు. సరే మనకు కూడా చూసినట్టు ఉంటది కదా షాప్, ఎప్పుడొకసారి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను వెళ్ళాను. అలాగే మీకు కూడా చూపిద్దామని వీడియో కూడా రికార్డ్ చేయడం స్టార్ట్ చేసేసాను. నాకు చిక్పేట్కి వెళ్ళాలంటే అస్సలకి ఓపిక ఉండదు. నేను మ్యారేజ్ కి ముందు 1 month డైలీ తిరిగాను నా పెళ్లి షాపింగ్ కోసం అని. మళ్ళీ పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఆఫ్టర్ 5 months. ఏ పాపం వద్దు, దాన్ని నిలబడితే బాగుంటుంది. అదే పైకి ఎక్కుతుంది మిమ్మల్ని. ఏంటి మీ షాపింగ్ కి బటర్ఫ్లైని కూడా తీసుకెళ్తున్నారా అనుకున్నారు. దానికే మాతో రావడం ఇష్టం ఉన్నట్టుంది, అందుకే అది కూడా వచ్చేసింది మధ్యలోనే. ఫైనల్ గా రీచ్ అయిపోయాం చిక్పేట్. రోడ్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడికి వెళ్ళాక చూడాలి ఇంకెంత మంది జనాలు ఉంటారో, ఎంత స్టక్ అయిపోతామో, ఎలా షాపింగ్ చేయాలో ఏమో. నేను అన్ని సార్లు చిక్పేటకు పోయినా ఆ స్ట్రీట్స్ మాత్రం గుర్తు పెట్టుకోలేను. ఏ స్ట్రీట్ లో స్టార్ట్ అయ్యి ఏ స్ట్రీట్ లో ఎండ్ అవుతానో అర్థం కాదు. షాప్ కి వెళ్ళి ఇంకో షాప్ కి వెళ్ళేసరికి ఈ షాప్ మర్చిపోతాను, గుర్తుండదు మరి అడ్రస్. అలాంటిది ఇంక ఈ గోల్డ్ షాప్ అడ్రస్ ఏం గుర్తు పెట్టుకుంటాను నేను, నాకు డౌట్. సరే మొత్తానికి అయితే వచ్చేసాము గోల్డ్ షాప్. షాప్ పేరు వచ్చేసి వి ఆనంద జ్యువెల్స్ అంట. అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేసి పెట్టేస్తాను. అక్కడికి వెళ్ళాక మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్ని తీసేసి మీకు కూడా డిజైన్స్ అన్ని చూపిద్దాం అనుకున్నా. బట్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఫొటోస్ కూడా నాట్ అలౌడ్ అని. ఇంకేం చేస్తాం, వాళ్ళకి తెలియకుండా అంతో ఇంత వీడియోస్ తీసేసుకొని పెట్టేసుకుందాం అనుకుంటాం. సో అలాగే చేసేసాను, కొద్దిగా వాళ్ళకి తెలియకుండా తీసేసుకున్న వీడియోస్. మా గోల్డ్ ఏమో రెడీ అవ్వలేదంట మేము వెళ్ళే టైం కల్లా. చైన్ రెడీ అయింది, డాలర్ రెడీ అవ్వలేదు. సరే ఇంకా ఆలోపు వేరే షాపింగ్ చేసుకుందామని శారీ షాపింగ్ అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఇంకా చాలా శారీసే తీసేసాం బయటికి. నాకు యాక్చువల్ గా షాపింగ్ అంటే ఓపిక తక్కువే, అందులోనూ శారీస్ అంటే ఇంకా అస్సలకి కష్టమే. ఆ క్లాత్ ఏదో కూడా అర్థం కాదు శారీస్ కి. వాళ్ళేమో మొత్తం తీసేస్తూనే ఉన్నారు షాప్ లో ఉన్నటువన్నీ, నచ్చినటువన్నీ. మొత్తానికి చీరల షాపింగ్ అయిపోయిందిలే అనుకున్నాను. ఆ లోపే మా వదిన ఏదో శారీకి బ్లౌజ్ కూడా కావాలి అనింది. మళ్ళీ ఆ బ్లౌజ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము. అసలు అక్కడికి వెళ్ళామో లేదో మెయిన్ స్ట్రీట్ లో జనాలు ఉన్నారు, మామూలుగా లేరు. అసలుకి దుబ్బుకొని పెడుతున్నారు. చాలా కష్టం మీద వెళ్ళిపోయాము దాన్ని దాటుకొని. అండ్ ఇది రెడీమేడ్ బ్లౌజెస్ అంట ఇక్కడ దొరికేది. ఈ షాప్ లో కూడా చాలా బాగున్నాయి బ్లౌజెస్ ఏమో. ఇంకా ఒక వింత బ్లౌజ్ కూడా దొరికింది, ఆర్సీబీ బ్లౌజ్ అంట. దాన్ని ఎవడ్రా వేసుకుంటాడు, అది కూడా షోకేస్ లో పెట్టేశాడు. ఆ శారీ మీదకి బ్లౌజ్ అయితే దొరకలేదు. రిటర్న్ అయితే వచ్చేసాము గోల్డ్ షాప్ కి. మళ్ళీ నాకేమో ఫుల్ గా ఆకలి అవుతుంది, మా అత్త వదిన వాళ్ళేమో షాపింగ్ లో మునిగిపోయారు. ప్రదీప్ కి ఆకలిగా లేదంట. సరే పక్కనే షాప్ ఉంటే నేను కూడా శాండ్విచ్ తినేసాను. ఆఫ్టర్నూన్కి వెళ్తే నైట్ 8 అయింది అది రెడీ అయ్యేసరికి. సరే అని ఇంకా తీసేసుకున్నాం. వీడియోస్ అలో లేదన్నాను కదా, ఎందుకు తీస్తున్నాను ఏంటిది అనుకోవచ్చు. ఆయన నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది అనగానే అలో చేసేసాడు వీడియోస్ కి. మొత్తం డిజైన్స్ అన్ని చూపిస్తున్నాడు, చాలా బాగున్నాయి ఆ షాప్ లో డిజైన్స్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చాయి. మేకింగ్ చార్జెస్ కూడా చాలా తక్కువనే, జస్ట్ 6%కే చేసిస్తున్నారంట. ఎంతైనా అమ్మాయిలకి ఫ్యాషన్ ఐటమ్స్ కానీ జ్యువెలరీస్ ఏవైనా కూడా కనిపిస్తే అవి పెట్టుకొని వేసుకోవడం ఏదో చేయాలనిపిస్తుంది కదా. ఇంకా అలానే నాకు కూడా డిజైన్స్ అన్ని నచ్చాయి. అందులోనూ అలో చేసేసరికి ఇంకా నేను ఏది వదలలేదు, అన్ని పెట్టుకొని ట్రై చేస్తూనే ఉన్నాను. ఇది బాగుంటది కదా, ఇది బాగుంది అని చెప్పి. సో మీరు కూడా ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఒక్కసారి షాప్ అయితే విజిట్ చేసేయండి. మేకింగ్ చార్జెస్ తక్కువే, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మేము అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడే తిరుపతి నుంచి కూడా ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ కూతురికి 30 తులాస్ చేపించుకొని తీసుకెళ్లారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, తక్కువ చార్జెస్ తో చేపిస్తున్నారు అనేసరికి అక్కడ. సో మస్ట్ విజిట్ ప్లేస్. ఒక్కసారి నేను డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి వెళ్ళి. ఇప్పట్లో ఎవ్వరు మేకింగ్ చార్జెస్ తక్కువకి చేపించలేదు. నేను కూడా మ్యారేజ్ కి చాలా చేపించుకున్నా, ప్రదీప్ అదే అంటుంటాడు, ఇక్కడ చేయించుకుంటే నీకు ఆల్మోస్ట్ 4 to 5 lakhs మిగిలేది అని చెప్పి. బట్ ఏం చేస్తాం, అలా అయిపోయింది మా షాపింగ్. ఇన్ని చెప్తున్నావు, గోల్డ్ షాపింగ్ అంటున్నావు, ఏవేవో షాపింగ్ అంటున్నావు, ఇంతకు మీరేం తీసుకున్నారు అసలుకి చూపిలేదు అనుకోవచ్చు. సో ఇదే అనమాట తీసుకున్నాం. మా అత్తకి ఇదేదో నాన్ పట్టి అంట, నాకు పెద్దగా పేర్లు తెలియదు. నాన్ పట్టి విత్ డాలర్ అయితే వచ్చేసింది. డాలర్ అయితే సపరేట్ కూడా పెట్టేసుకోవచ్చు.
అండ్ ఇది ఎవరికైనా సెట్ అవుతుంది, యంగ్ ప్లస్ ఓల్డ్ అందరికీ సెట్ అవుతుంది. చూడ్డానికి కూడా డిజైన్ చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మీరు కూడా. అండ్ చూసేసి ఎలా ఉందో చెప్పేసేయండి కామెంట్స్లో. బాగుంది కదా. మొత్తానికి గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ అక్కడే డిన్నర్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి 11:30 అయింది ఇంటికి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా.